మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఈరోజు సాయంత్రం ఇటలీ పర్యటనకు బయలుదేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు. ఇటలీలోని ఎప్యూలియాలో జరిగే G7 అవుట్ రీచ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సదస్సు రేపు జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం తదితర రంగాలకు చెందిన అంశాలపై మోదీ మెలోని చర్చించనున్నారు. మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఈ సాయంత్రం ఇటలీ పర్యటనకు బయలుదేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు. ఇటలీలోని ఎప్యూలియాలో జరిగే G7 అవుట్ రీచ్ సదస్సుకు ప్రధాని మోదీ హాజరు కానున్నారు. ఈ సదస్సు రేపు జరగనుంది. ఈ సదస్సు సందర్భంగా ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోని మధ్య ద్వైపాక్షిక సమావేశం జరగనుంది. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పరస్పర సంబంధాల బలోపేతం తదితర రంగాలకు చెందిన అంశాలపై మోదీ మెలోని చర్చించనున్నారు. రైట్, మూడోసారి ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టిన అనంతరం నరేంద్ర మోదీ తొలి విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. ఆయన ఈ సాయంత్రం ఇటలీ పర్యటనకు బయలుదేరారు. ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ఆహ్వానం మేరకు ఆయన ఇటలీలో పర్యటించనున్నారు. రైట్, ఇక ఇటలీ పర్యటనకు సంబంధించి మరింత సమాచారం మానస్ అందిస్తారు. మానస్. అమూల్య, మనం చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానిగా ఎన్నికైన తర్వాత, అంటే ఎన్డీఏ మోడీ 3.0 ఏర్పడిన తర్వాత మోడీ చేస్తున్న తొలి విదేశీ పర్యటనగా మనం తెలుసుకోవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే భారత్ కి ఇటలీకి మధ్య సత్సంబంధాలు మరింత మెరుగుపరిచేందుకు ప్రధాని నరేంద్ర మోడీ ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొదటిసారి ప్రధానిగా అయినప్పటికన్నా కూడా రెండోసారి ప్రధానిగా అయినప్పుడు, అంటే సెకండ్ టర్మ్ ఎన్డీఏ 2.0లో మాత్రం అటు యూరోపియన్ కంట్రీస్ అన్నిటితో, ఇటలీ అనే కాదు, అటు ఫ్రాన్స్ అవ్వచ్చు, అదేవిధంగా జర్మనీ అవ్వచ్చు, ఇలా ఇంగ్లాండ్ అవ్వచ్చు, ఇలా అన్ని దేశాలతో కూడా ఏవైతే యూరోపియన్ కంట్రీస్ ఉంటాయో ముఖ్యంగా ఆ కంట్రీస్ అన్నిటితో కూడా చాలా ఫ్రెండ్లీగా ఉండడమే కాకుండా మన యూపీఐ ట్రాన్సాక్షన్స్ ఏదైతే ఫోన్ పే, గూగుల్ పే ఇలాంటి ఉంటాయో వాటిని కూడా ఫ్రాన్స్ దేశానికి కూడా పరిచయం చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అతి త్వరలో ఇటలీకి మన ఇండియన్స్ ఇలాంటి వీసా లాంటి అనుమతులు లేకుండా వెళ్లే అవకాశాన్ని కూడా కల్పించాలనే ఒక ప్రయత్నంలో కూడా భారతదేశం ఉంది. సో ముఖ్యంగా చూసుకుంటే భారతదేశంలో G20 సమ్మిట్ నిర్వహించినప్పుడు అన్ని దేశాల ప్రధానులు కావచ్చు, అందరు కావచ్చు ముఖ్య అతిథులుగా రావడం, అదేవిధంగా మోడీతో చాలా క్లోజ్ గా మూవ్ అవ్వడం కూడా మనం చూసాం. అయితే మెలోని ఎవరైతే ఫీమేల్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ఇటలీకి మెలోని ప్రత్యేకంగా మోడీని స్పెషల్ గెస్ట్ గా ఆహ్వానించేగా తెలుస్తుంది. ముఖ్యంగా 13, 14, 15 3 తేదీల్లో కూడా ఈ G7 సమ్మిట్ అయితే జరుగుతుంది. ఈ G7 సమ్మిట్ లో ముఖ్యంగా చూస్తున్నట్టయితే ప్రపంచంలో జరుగుతున్న యుద్ధాలు, ముఖ్యంగా ఉక్రెయిన్ యుద్ధం అవ్వచ్చు, అదేవిధంగా గాజా యుద్ధం అవ్వచ్చు, ఈ రెండు యుద్ధాలకు సంబంధించిన చర్చలు అయితే సాధించినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో, జెలెన్స్కీ ఎవరైతే ఉన్నారో ఉక్రెయిన్ అధ్యక్షుడు, రష్యా వాళ్ళపై జరుగుతున్న దాడుల గురించి, వాటిని
పూర్తిగా ప్రస్తావించనున్నాడు. అదేవిధంగా ఈ తాజా రైట్. సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో దాంపై కూడా సుదీర్ఘంగా చర్చించే అవకాశాలు ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. అయితే ఈ అన్నిట్లో పాల్గొనడానికి ప్రధాని నరేంద్ర మోదీ న్యూఢిల్లీ నుంచి ఇటలీకి ఒక స్పెషల్ ఫ్లైట్ లో భారత్ ఇండియా ఫ్లైట్ లో బయలుదేరడం జరిగింది. అయితే ఆ, ప్రధానిగా మూడోసారి ఎన్నికైన తర్వాత వెళ్తున్న పరిస్థితుల్లో అందరూ బాగా రైట్, థ్యాంక్ యూ మానస్.